వెల్కమ్ టు భారత్ మాతా రానా న్యూస్. నా పేరు జగన్. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వందలాది కార్లతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా రాంపురం నుండి బయలుదేరి పెందుర్తి కూడల మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసి ఇప్పుడు మళ్ళీ ఓటు అడుగుతున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అడ్డుకోలేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు నామినేషన్ దాఖలు చేశారు. వందలాది మంది అభిమానులు, మహిళలతో కలిసి సరిపల్ల గ్రామం నుండి ర్యాలీగా వచ్చిన వెంకట నరసింహారావు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ప్రజా సమస్యలు తెలిసిన తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది. మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 5 సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి 2 సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం 3 సంవత్సరాలని అని చెప్పుకోవాలి. ఈ 3 సంవత్సరాలని కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాటా ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలిగామనేటువంటిది కూడా ఇవాళ నేరుగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆశీస్సులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పి, శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి ఇవాళ మేమందరం కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నామినేషన్ అమరుపోయినా ముందుకు ఈ కార్యక్రమాలు మీకు కనిపించి పని ఇంటికి వెళ్ళిపోతే అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బాధపడి నేను అందుకే నేరుగా వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా నామినేషన్ ఎగిపోయినా మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మాట్లాడుతున్నాం. 2 నిమిషాలు మాట్లాడుతాను, ఎక్కువ మాట్లాడాను. మరి మా భారతీ గారు మాట్లాడారు. ఇక్కడ పెందుర్తిలో గుంటూరు రాంబాబు గారు అంటే తెలియదు ఎవరు కూడా లేదని చెప్పి మీ అందరికీ సభకు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఫ్యామిలీ కూడా పంపించేద్దాం అనుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే, నేను ఈ ప్రాంత వాసిని. ఈ విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి మండలంలో సరిపల్లి గ్రామం, మిగతా పైనుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ అన్ని పదవులు అనుభవించి మిమ్మల్ని అందరినీ కష్టాలు సుఖాలు చూడకుండా మీకేమైతే కాలేజ్ ఇచ్చారో అవి మధ్యాహ్నం ఆగిపోయి మీకు బిల్లులు అవ్వలేదు, మీకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎప్పుడో ఎవరో వస్తారు, మరి తెగన బట్టలు వస్తున్నారు, మీకు వస్తున్నారు. కానీ ఎంతమంది అందరికీ ఇవ్వట్లేదు, కొంతమందికి ఇస్తున్నారు. మరి అదేవిధంగా మీరు పైన చెప్పి ఈ ఎలక్షన్ మాయ మాటలు చెప్తారు. మీరు ఎవరిని మీరందరూ కూడా ఈరోజు ఎంత ఎండలో కూడా వచ్చి ఆయనకి తోడుగా మేమందరూ మీ వెనకాల ఉంటాము అని చెప్పి మీతో ఉంటామని మీరందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఆ మాట కోసమే మీరందరూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. మీ అందరికీ మా ఇద్దరు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా కూడా రేపు 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి. ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. మీకు ఏ విధంగా మేము భరోసా ఇవ్వగలము, మీరు మమ్మల్ని ఎలా నమ్మగలరు, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీ ఇద్దరు కూడా మీ దగ్గర ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు. ఎందుకంటే బయట